నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. మహిళలకు శుభవార్త. ఉచిత గ్యాస్ సిలిండర్లపై మంత్రి కీలక ప్రకటన. మరో హామీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో ఈ పథకం అమలు చేస్తామన్న మంత్రి దీనిపై సంబంధిత శాఖలతో మాట్లాడి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు చేశారు. మెగా డిఎస్సి, సామాజిక పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి హామీలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. అయితే ఏపీలోని మహిళలు మరో 3 ముఖ్యమైన పథకాల గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల 1500 రూపాయలు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై మహిళల్లో ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత సిలిండర్లు ప్రతి నెల 1500 రూపాయలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి క్లారిటీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కేంద్రంతో కలిసి అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సంబంధిత శాఖలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2016 నుంచి 2024 వరకు కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందించినట్లు చెప్పారు. కేంద్రం ద్వారా ఏపీలోని 361 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సంబంధిత శాఖలతో మాట్లాడి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. మరోవైపు పొరుగున ఉన్న తెలంగాణలోను గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. అయితే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. మహిళలకు శుభవార్త. ఉచిత గ్యాస్ సిలిండర్లపై మంత్రి కీలక ప్రకటన. మరో హామీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో ఈ పథకం అమలు చేస్తామన్న మంత్రి దీనిపై సంబంధిత శాఖలతో మాట్లాడి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు చేశారు. మెగా డిఎస్సి, సామాజిక పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి హామీలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. అయితే ఏపీలోని మహిళలు మరో 3 ముఖ్యమైన పథకాల గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల 1500 రూపాయలు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై మహిళల్లో ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత సిలిండర్లు ప్రతి నెల 1500 రూపాయలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి క్లారిటీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కేంద్రంతో కలిసి అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సంబంధిత శాఖలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2016 నుంచి 2024 వరకు కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందించినట్లు చెప్పారు. కేంద్రం ద్వారా ఏపీలోని 361 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు మంత్రి
మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సంబంధిత శాఖలతో మాట్లాడి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. మరోవైపు పొరుగున ఉన్న తెలంగాణలోనూ గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. అయితే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. ఇవి మహిళలకు శుభవార్త. ఉచిత గ్యాస్ సిలిండర్లపై మంత్రి కీలక ప్రకటన. మరో హామీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో ఈ పథకం అమలు చేస్తామన్న మంత్రి దీనిపై సంబంధిత శాఖలతో మాట్లాడి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు చేశారు. మెగా డిఎస్సి, సామాజిక పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి హామీలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. అయితే ఏపీలోని మహిళలు మరో 3 ముఖ్యమైన పథకాల గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల 1500 రూపాయలు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై మహిళల్లో ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత సిలిండర్లు ప్రతి నెల 1500 రూపాయలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి క్లారిటీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కేంద్రంతో కలిసి అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సంబంధిత శాఖలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2016 నుంచి 2024 వరకు కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందించినట్లు చెప్పారు. కేంద్రం ద్వారా ఏపీలోని 361 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సంబంధిత శాఖలతో మాట్లాడి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. మరోవైపు పొరుగున ఉన్న తెలంగాణలోనూ గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. అయితే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. ఇవి మహిళలకు శుభవార్త. ఉచిత గ్యాస్ సిలిండర్లపై మంత్రి కీలక ప్రకటన. మరో హామీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో ఈ పథకం అమలు చేస్తామన్న మంత్రి దీనిపై సంబంధిత శాఖలతో మాట్లాడి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు చేశారు. మెగా డిఎస్సి, సామాజిక పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి హామీలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. అయితే ఏపీలోని మహిళలు మరో 3 ముఖ్యమైన పథకాల గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల 1500 రూపాయలు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై మహిళల్లో ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత సిలిండర్లు ప్రతి నెల 1500 రూపాయలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి క్లారిటీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కేంద్రంతో కలిసి అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సంబంధిత శాఖలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో తెలిపారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2016 నుంచి 2024 వరకు కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందించినట్లు చెప్పారు. కేంద్రం ద్వారా ఏపీలోని 361 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సంబంధిత శాఖలతో మాట్లాడి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. మరోవైపు పొరుగున ఉన్న తెలంగాణలోను గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. అయితే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.